హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. ఈ రోజు నేను మా పిల్లలకి ఇయర్ క్లీనింగ్ ఏ విధంగా చేయబోతున్నాను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే నాకు ఒకరు కామెంట్ చేశారు, ఇయర్ క్లీనింగ్ వీడియో చేయండి అక్క అని చెప్పేసి. నేను కూడా పిల్లలకి ఏ విధంగా ఇయర్ క్లీనింగ్ చేస్తాను అనేది కూడా మీకు చూపించాలనే ఒక ఉద్దేశంతో చేశాను అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారనమాట. మీకు ఇయర్ క్లీనింగ్ వీడియో ఏంటి అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ఎందుకంటే మనం పిల్లల విషయంలో చాలా కేరింగ్ గా ఉంటాము. వాళ్ళ కేరింగ్ లో ఒక భాగమే ఇయర్ క్లీనింగ్ కూడా. అందుకనిసే నేను ఎక్కువగా వీక్లీ వన్స్ పిల్లలకి ఇయర్ క్లీనింగ్ అయితే చేస్తాను. దానికైతే నేను ఎక్కువగా యూజ్ చేసేది హైడ్రో పెరాక్సైడ్, కాటన్, ఇయర్ బడ్స్, ఇంకా జీలుగు తీసుకునే పిన్. ఇవైతే నేను ఇందాకలో బాక్స్ చూపించాను కదండి, అందులోనే పెట్టుకుంటాను అనమాట. అది మా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనమాట. టాబ్లెట్స్ ఏవైనా కూడా అర్జెంట్ గా అవసరం అనేవన్నీ ఆ బాక్స్ లోనే దాచిపెట్టుకుంటాను, అవసరంగా పనికి వస్తాయి కదా అనేసి. ఇంకా పిల్లలకి ఇయర్ క్లీన్ చేసేటప్పుడు అయితే ఎక్కువగా హెడ్ బాత్ చేసేటప్పుడు క్లీన్ చేస్తాను. లేదు నార్మల్ టైంలో క్లీన్ చేసేటప్పుడు అయితే హైడ్రో పెరాక్సైడ్ 3 drops వేస్తానండి. ఒక 15 minutes అలా వదిలేస్తాను. ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే నీట్ గా వచ్చేస్తుంది. పిల్లలకి చెవు పెయిన్ అనేది రాకుండా క్లీన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ పిన్ తో క్లీన్ చేసేసి తర్వాత ఈ విధంగా ఇయర్ బడ్ తో క్లీన్ చేయిస్తాను. అంతేనండి, సింపుల్ గా అయిపోద్ది. వాళ్ళకి పెయిన్ అనేది ఉండదు, హాయిగా రిలీఫ్ అనిపిస్తుంది అనమాట వాళ్ళకి కూడాను. నేను పిల్లల విషయంలో చాలా కేరింగ్ గా ఉంటానండి. వాళ్ళకి చూసుకునే విధానంలో ఫుడ్ గానీ ఇంకా హెల్త్ పరంగా గానీ ఏదాన్ని చాలా కేరింగ్ గా ఉంటాను. ఎక్కువగా వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చేసి కాలు నొప్పులు అని చెప్పినా కూడా ఇంకా ఫుడ్ మసాజ్ కూడా చేస్తూ ఉంటానన్నమాట పిల్లలిద్దరికి. మీకు నచ్చినట్టయితే ఆ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే నేను ఫుల్ గా వాయిస్ అయితే ఇవ్వట్లేదండి, మీరైతే ఫుల్ గా చూసేయండి వీడియో మొత్తం. నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.